తిరుపతిలో మామూలుగా రాయలసీమ ప్రాంతానికి వర్షాలు అతి తక్కువ. చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. వర్షాకాలంలో అప్పుడప్పుడు పడుతుంటాయి. అట్లాంటిది తిరుపతిలో ఎక్కువ రోజుల పాటు భారీ వర్షాలు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది రాబోయేటటువంటి రోజుల్లో జరగబోతున్నటువంటి అంశం. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా ఇది జరగబోతోంది. ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ మోడల్ ఆధారంగా చేపట్టిన అధ్యయనం ప్రకారం నైరుతి ఋతుపవనాల సమయంలో భారీ వర్షాల రోజులు 30-40 నుంచి 40 దాకా ఉన్నాయి. వర్షపాతం ఏడాదికి 8 నుంచి 32% దాకా పెరుగుతుంది అన్నటువంటి అంచనా వేస్తున్నారు. తిరుపతి జిల్లాలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి ఢిల్లీకి చెందిన ది ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్కి చెందిన పరిశోధకులు వెంకట్రమణ కాగిత స్వీడన్కి చెందినటువంటి ఉప్పసల విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లతో కలిసి అధ్యయనం చేశారు. 1981 నుంచి 2010 వరకు భారత వాతావరణ శాఖ విడుదల చేసిన వర్షపాతాన్ని బేస్ చేసుకుని అధ్యయనం చేస్తే 2026 నుంచి 2100 వరకు కూడా 3 విభాగాలుగా విభజిస్తే 3 భాగాల్లోనూ సీజన్ల వారీగా వర్షపాతం పెరుగుతుందని అంచనా వేశారు. నైరుతి ఈశాన్య ఋతుపవనాల సమయంలోనే కాకుండా ఇతర సీజన్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టు అంచనా వేశారు. 81-2010తో పోలిస్తే శతాబ్దం చివరికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు అధికంగా విడుదలైతే ఏడాదికి వర్షపాతం 32%, మితంగా విడుదలైతే 19% పెరుగుతుంది అన్నటువంటిది అంచనా వేశారు. వర్షాలు పెరిగితే అదో సమస్య భక్తులకి.